ఇప్పుడు జగన్ని దుర్మార్గుడిగా చూపించే క్రమంలో గంజాయి దొరికితే జగనే, లేకపోతే డ్రగ్స్ దొరికితే జగనే, ఆయన అమ్మిచ్చేస్తున్నాడు అన్నటువంటి విధంగా ఒక ఎస్కోబార్ అంటూ ఒక ఉన్మాదిని, లేదంటే కనుక ఒక డ్రగ్ ఫెడలర్ని కాదు, డ్రగ్ ఫెడలర్ కూడా కాదు, డ్రగ్ మాఫియా లీడర్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆశించినంతగా వెళ్ళిందా? మేబీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉండొచ్చును, కానీ మిగతా వాళ్ళు ఫీల్ అవుతున్నారా? ఇక్కడ ఒకటి, సోషల్ మీడియా మీద కేసులు, దుర్భాషలాడే వాళ్ళ మీద పెట్టడంలో తప్పులేదు. అదే సందర్భంలో అందరి మీద కేసులు పెడితే అది రేపు తటస్థులలో కూడా నెగిటివ్ వెళ్తుంది. ఇప్పుడు జగన్కి 40% ఓట్లు వచ్చినాయి, తెలుగుదేశానికి కిందటిసారి 40% ఓట్లు వచ్చినాయి. అంటే వీళ్ళిద్దరికీ కూడా 40% పబ్లిక్లో ఉంది. మిగతా 20% తటస్థులు లేదా ఈ రెండు పార్టీలకు చెందనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎటువైపుకి వెళ్తే అటు. 2014లో బాబు వైపుకి వచ్చారు కాబట్టి బాబు సక్సెస్ అయ్యారు, 2019లో జగన్ వైపుకి వచ్చారు కాబట్టి జగన్ సక్సెస్ అయ్యాడు. వాళ్ళు ప్రజాస్వామ్య హననాన్ని అంగీకరించరు, ప్రజాస్వామ్య వాతావరణాన్ని డిస్టర్బెన్స్ని అంగీకరించరు. జగన్ అట్లా చేస్తున్నాడన్నటువంటి మీడియా ఇన్ఫ్లుయెన్స్కి వాళ్ళు లోనయ్యారు. ఇప్పుడు అద్భుతం జరుగుతుందంటే ఈ పక్కన ఈ అరెస్టులు ఇవన్నిటిని చూపెట్టేసేస్తే నమ్మేస్తారా? తాత్కాలికంగా నమ్మేవాళ్ళు ఉండొచ్చు. అంటే ఇక్కడ అనుకూలు నమ్మచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేటటువంటి వాళ్ళు ఎవరో కూడా వేధింపులని అంగీకరించరు. ఆ వేధింపులు చంద్రబాబుని చేశారు, స్వయంగా చంద్రబాబుని జైల్లో పెట్టారు, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టారు, లోకేష్ని ఇబ్బంది పెట్టారు అనినే కదా వాళ్ళు ఇటుకు ఓటేసింది. వాళ్ళకి రేపు పొద్దున మనం ఏం ఆప్షన్ చూపెడుతున్నాం? ప్రతీకారం చేస్తున్నామనినా? అప్పుడు ఇంకా మరి ప్రజాస్వామ్యం ఎందుకు? జగన్ అరెస్ట్ చేశారు కాబట్టి జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయించాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేయించారు కాబట్టి అప్పుడు తెలుగుదేశం జనసేన వీళ్ళు అరెస్ట్ చేయించారు, ఇప్పుడు మళ్ళీ మీరు అరెస్ట్ చేస్తున్నారు. ఇంక ఇందులో ప్రజాస్వామ్యం ఎక్కడ తెచ్చింది? ప్రతీకారం తప్ప. అది రాబోయే రోజుల్లో ప్రజలు ఒప్పుకుంటారా? తాత్కాలికమైనటువంటి సంతోషం ఉండొచ్చు. లాంగ్ స్టాండింగ్లో డెమోక్రసీకి సంబంధించినటువంటి కోరుకునేటటువంటి వాళ్ళు ఈ పరిణామాలను అంగీకరించరు. అదృష్టవశాత్తు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఏమైనా అంగీకరిస్తారేమో తెలియదు.